ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధుమిత్రులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంటే నీ
నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మరి చక్కని పాట పాడి వినిపించిన స్వర్ణ గారికి అలాగే శ్యామలా గారికి మరి మిస్ పప్రేట్ టవర్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యుద్ధం స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయిందండి? సరిగ్గా ఈ రోజుకి నెల అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు సంవత్సరం యుద్ధం ఎక్కడైనా చూసారండి? అసలు ఎవ్వరు చూడలేదు. ఇదే మొదటిసారి ఇంత యుద్ధం చూడటం. ఎంతోమంది ఎంతో భయము ఆందోళనతో చెందినటువంటి వారుగా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆయన రెక్కల చోటున సురక్షితంగా మనల్ని అందరినీ కూడా ఉంచాడు. మరి ఇజ్రాయెల్ దేశం కొరకు అలాగే ఇండియా దేశంలో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. సేవక పరిచర్యకి చాలా ఆటంకాలు జరుగుతున్నాయి కనుక ఇండియా దేశంలో సేవ చక్కగా విస్తరించేటట్లు మనం అందరం కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాం కనుక అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకు అలాగే ఇండియాలో ఉన్నటువంటి సేవా పరిచర్య కొరకు మన మధ్యలో ఉన్నటువంటి కృపారావు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి రండి వచ్చి. సరే, స్టాలిన్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవాలి. అందరూ రండి బ్రదర్, మీరు సందీప్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా తెలియజేస్తారు.